సంధ్య థియేటర్లో తొక్కిసలాట ఘటనలో ప్రముఖ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు పిఎస్లో విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు. ఇక దీంతో అల్లు అర్జున్ విచారణకు హాజరు కావడానికి జూబ్లీహిల్స్లోని రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్తో పాటు అతడి మామ చంద్రశేఖర్, ఆయన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ బన్నీ వెంట స్టేషన్కు వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ రాకతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. పిఎస్ నుంచి 200 మీటర్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించడంతో పాటు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటల ఘటనపై హైదరాబాద్ పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో ఆధారంగానే అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా కూడా విచారించే వీలుంది. ఇక దాదాపు 2 గంటల పాటు ఈ విచారణ జరగబోతుండగా ఏసీపీ రమేష్ కుమార్ తో పాటు సెంట్రల్ జోన్ డీసీపీలో అల్లు అర్జున్ విచారించనున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకోబోతున్నారు. 10:34 నిమిషాలకు ఆయన 055 వెహికల్ బయలుదేరారు. చూడవచ్చు, మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్లో చూస్తున్నాం. ఆయన అల్లు అర్జున్తో పాటు బండి వాసు కూర్చున్నారు, అల్లు అర్జున్ పక్కన అల్లు అరవింద్ కూర్చున్నారు.